కర్త దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. హాస్పిటల్ అయ్యారు. హాస్పిటల్ నుంచి నేరుగా బీజేపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు విజయం తర్వాత. ఇన్ని సంవత్సరాల తర్వాత అని చెప్తున్నారు. आपका नाम क्या है? तपन मल्लिक। आप कितने साल से काम कर रहे हैं बीजेपी? 38। आप क्या बोलेंगे ये जीत? ये कभी हम सोच नहीं सकते जो हुआ है, कम से कम देखने के लिए है। आपका तबीयत ठीक नहीं है, आप व्हील चेयर में है, क्यों इतना दूर आए? देखिए 38 इयर्स में एक बार चांस मिला, क्यों नहीं आएंगे, आना ही है। क्या बोलेंगे जीत के बारे में? एक बात में क्या बोल सकते हैं आप? ये कभी सोच नहीं सकते हैं कि हम जीतेंगे। ये टीवी में ही देखते थे बस। आप सीनियर कार्यकर्ता है, अगर आपके हिसाब से कौन बनना है सीएम यहाँ पर बीजेपी की तरफ से? देखिए ये तो देखिए पार्टी ठीक करेंगे, वो तो हम ठीक नहीं करते। आपके आंखों में पानी आ रहा है? आपके आंखों में पानी आ रहा है? पानी तो आएगा ही, हाँ? पानी तो आएगा ही। आपका पापा है? हाँ, क्या बोलेंगे? कैसा है इनका सिचुएशन? कैसा है? ये मतलब क्या बोल सकते हैं कि डेथ बेड से उठ के आए हैं, सिर्फ बीजेपी को देखना चाहते हैं कि पश्चिम बंगाल में बैठे और इतने साल से 1990 से हैं और मतलब पेस मेकर बैठा है, उनको ऑक्सीजन लगता है, बिना ऑक्सीजन के चले आए घर से, वो भी 20 किलोमीटर दूर आए हैं। రైట్, ఇది ఆక్సిజన్ పైన ఉన్నటువంటి కార్యకర్త, సీనియర్ కార్యకర్త 38 సంవత్సరాల నుంచి బీజేపీ విజయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు బట్ మరొక బ్రేకింగ్ అంతోంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అన్నాడీఎంకేతో పొత్తులో ఉంటారా అని చెప్పి టీవీకే విజయ్కి ఆల్రెడీ ఒక సంప్రదింపు వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ దాన్ని చాలా తేలిక కొట్టిపారేశారు. మాకు మీతో పొత్తొద్దు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు మాకు అవకాశం ఇస్తే మేము ముందుకు వెళ్తాం, లేదంటే నథింగ్, అంతేగాని మీతో అవసరమే లేదన్నట్టుగా టీవీకే విజయ్ ఆ పొత్తుని కొట్టిపారేసినట్టు తెలుస్తోంది. మరోవైపుగా టీవీకే సంబరాలు మొదలుపెట్టింది. టీవీకే విజయ్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని కనబరిచాడు. సో కాంగ్రెస్, పిఎన్ఎంకే సహా ఇతర చిన్న పార్టీలతో అన్నాడీఎంకే పొత్తుకు విజయ్ విముఖతగా ఉన్నారు ఆయన. సో టీవీకే విజయ్ 109 స్థానాలు, అన్నాడీఎంకే 72 స్థానాలు, డిఎంకే 53 స్థానాల్లో అక్కడ ముందంజలో ఉంది. ఇక బెంగాల్లో బీజేపీ సంబరాలు మొదలు పెట్టేసింది. బెంగాల్లో క్లియర్ కట్ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుంది బీజేపీ. ఇంకా టీవీకే విజయ్కి 9 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్, 118 స్థానాలు చేరితేనే మ్యాజిక్ ఫిగర్. మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ దాదాపుగా హంగొచ్చే పరిస్థితి ఏం కనిపించట్లేదు, బట్ చూడాలి ఏం జరిగిద్దో. బట్ యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్స్ మాత్రం చాలా ఉత్కంఠ ఎత్తున్నాయి. అందరూ షాక్ అయిపోయారు. ఏకంగా ఈరోజు మన భారతదేశమే నివ్వరపోయే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా, ముక్కును వేలేసుకునే విధంగా అటు విజయ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన రోజున నేనే ప్రీ పోల్ సర్వేలు చూశాను, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను చూశాను. దాంట్లో పీపుల్స్ పల్స్ అనేది కానీ, తర్వాత ప్రీ పల్స్ అనేది కానీ, చాలా రిజల్ట్స్, మ్యాట్రిక్స్ కానీ, బీకాన్ అనేటువంటి సంస్థ కానీ, చాలా ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు కూడా విజయ్ చాలా దారుణంగా ఓడిపోబోతున్నాడు, 10 నుంచి 15 స్థానాల వరకు మాత్రమే ఆయన స్థానాలు పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కానీ అందరూ బహుశా ఈ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ అందరూ కూడా ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్ముంటాయి విజయ్ రిజల్ట్స్తో. సో విజయ్ 109 స్థానాలతో ముందంజలో ఉన్నాడు. ఆయన ప్రభుత్వం దిశగా ఏర్పాటు జరుగుతున్నాయి, ఆయన ఇంట్లో సెలబ్రేషన్ జరుగుతున్నాయి, టీవీకే కార్యాలయంలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ విజయ్ సెలబ్రేషన్ ని ఈరోజు తమిళనాడు మొత్తం కూడా జరుపుకుంటోంది. యంగ్ లేడీస్, యంగ్ బాయ్స్, జెన్జీ కిడ్స్, కొత్తగా వచ్చిన ఓటర్లంతా కూడా విజయ్ వైపు నిలబడ్డారు అని అనడంలో ఎటువంటి అనుమానమే అక్కర్లేదు. సో విజయ్ వైపు నిలబడ్డారంతా కూడా. రైట్, ఒక్కసారి ఈ ఎన్డీఏ వెస్ట్ బెంగాల్లో గెలవడం కానీ, అస్సాంలో గెలవడం కానీ, పుదుచ్చేరిలో గెలవడం పైన ఎన్డీఏ కూటమికి ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. సో చంద్రబాబు చేసిన ట్వీట్ చూస్తున్నాం మనం. So NDA's victory today reflects the people's continued and growing confidence in the leadership of Honorable Prime Minister Sri Narendra Modi ji and his vision for Vikasit Bharat. It reinforces the NDA as the confluence of the people's aspirations, guided by the spirit of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas. The journey towards a Vikasit Bharat has gained further strength with this outcome. The people's trust and support for the NDA's
steadfast commitment to the development is clearly evident. It is also a message to all political parties that Young India values credibility, development and genuine connect with citizens. I extend my heartfelt congratulations to Prime Minister Shri Narendra Modi ji, Honorable Union Minister Shri Amit Shah ji, BJP National President Shri Nitin Nabin ji and all NDA winners, dedicated Karyakartas and for the people of this historic mandate. ఆయన రాసిన దాంట్లో సెకండ్ లైన్ చూడండి, the people's trust and support for NDA's steadfast commitment to development is clear, evident. Development ని కోరుకుంటున్నారనేది చాలా స్పష్టం. It is also a message that to all to political parties that Young India నవతరం యువతరం మొత్తం కూడా బీజేపీ వైపుగా, క్రెడిబిలిటీ వైపుగా, డెవలప్మెంట్ వైపుగా జెన్యూన్ గా కనెక్ట్ అయి ఉందన్నట్టుగా ఆయన రాసుకొచ్చారు. అంటే బీజేపీ ఎక్కువగా యంగ్స్టర్స్ ని అట్రాక్ట్ చేయగలుగుతోంది అనేది అర్థమవుతోంది. బట్ అది వెస్ట్ బెంగాల్లో సాధ్యమైంది, అటువైపు నుంచి అస్సాంలో సాధ్యమైంది, తర్వాత పుదుచ్చేరిలో సాధ్యమైంది. కానీ తమిళనాడులో టీవీకే విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ముందుకెళ్తున్నారు. ఇక్కడ ఆ మంత్రం పారలేదు, మోదీ మంత్రం, మోదీ వేసినటువంటి పాచికలు ఇక్కడ పారలేదని మాత్రం అర్థమవుతోంది. ఇంకోవైపుగా అటు కేరళలో కూడా ఏ మాత్రం కూడా బీజేపీ ప్రభావం చూపించలేకపోయింది. కేరళలో యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ ఫ్రంట్ అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో ఉంది, మెజారిటీ స్థానాల్లో వాళ్ళే గెలిచారు. సో సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కేరళ యూడిఎఫ్ లో సంబరాలు మొదలయ్యాయి, అస్సాం బీజేపీలో సంబరాలు మొదలయ్యాయి, బీజేపీ పుదుచ్చేరిలో సంబరాలు మొదలైపోయాయి. సో మీకు ఒక ఏఐ ఆధారిత వీడియోని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అమిత్ షా అండ్ మోదీ డాన్సులు వేస్తున్నారు. ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి స్టేట్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఎలాగైనా సరే దీదీని పక్కన పెట్టాలి, దీదీని ప్యాకప్ చెప్పి ఇంటికి పంపించాలని చెప్పి ఆలోచించినట్టుగానే అంతా లక్ష్యాన్ని చేరుకున్నారు. దాదాపుగా వెస్ట్ బెంగాల్లో అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థి అన్న చందంగా మోదీ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు రిజల్ట్ చూసిన తర్వాత డెఫినెట్ గా నాట్ ఓన్లీ మోదీ ఆర్ అమిత్ షా, మొత్తం బీజేపీ నాయకత్వం అంతా, బీజేపీ కార్యకర్తలంతా, బీజేపీ వివిధ రాష్ట్రాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాన్య కార్యకర్తలంతా కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజేమో. బికాస్ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఏ రకంగా అయితే ఏకు మేకులా బీజేపీని వెంటాడుతూ వేటాడుతూ ఉన్నారో అదే మాదిరిగా తృణమూల్ కాంగ్రెస్ దీదీ కూడా బీజేపీని ప్రతి సందర్భంలో కూడా విమర్శిస్తూనే ఉన్నారు. డిఎంకే స్టాలిన్ కూడా నార్త్ అండ్ సౌత్ అనే విభేదాన్ని క్రియేట్ చేస్తూ ఆయన సైతం బీజేపీకి ఏకుమేకలా మారిపోయారు. ఇప్పుడు దీదీని అండ్ స్టాలిన్ ఇద్దరిని పక్కన పెట్టడంతో బీజేపీకి అన్ని రకాలుగా లైన్ క్లియర్ అయిపోయింది. సో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి. ఆ విజువల్ చూద్దాం, రియాక్షన్స్ చూద్దాం. होगा देखिए, चुन चुन के मारेंगे, हम हाथ से तो नहीं मारेंगे, लेकिन वो कानून के सलाखों के पीछे जरूर जाएगा और एक बार जाएगा तो बेटा लंबा जाएगा. वो मुफाकुरुल इस्लाम को आप देख रहे हैं, उसका क्या हालत हो रहा है. अभी वो निकल पाएगा. तो हमने काली पोस्ट दिया था कि गलती से भी ऐसा गलत काम मत करना, संभाल के रहना. इस बार तो क्या पब्लिक का, पश्चिम बंगाल का पब्लिक छुट्टी दे दिए, दीदी को, मोदी को चुना है. और एक नेक्स्ट दूसरा सनातन धर्म के लिए पार्टी आ रही है बोल के शुभेंदु बोल दिए, सही है? बिल्कुल, दोनों ही सही है. सनातन धर्म हमारा अपना धर्म है. धर्म में रखता हमके बचाना भी है और साथ साथ हमको डेवलपमेंट भी चाहिए. और ये भ्रष्टाचार, दुर्नीति, करप्शन जो भी हुआ, नारी तस्करी, गाय का तस्करी, बालू का चोरी, कोयला का चोरी, इसको भी हमेशा के लिए बंगाल से इसको उखाड़ के फेंके बंगाल का जनता. ఇది